ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. గడిచిపోయినటువంటి రాత్రి దినమంతను కూడా అయ్యా మీ యొక్క రెక్కల మాటును మమ్మల్ని భద్రపరిచారు. ఏ దుష్టుడి కన్ను మా పైన పడకుండా, ఏ శత్రువు మమ్మల్ని ఏమీ చేయకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడారు. ఈ ఉదయకాలంలో ఈ లోకము అనే యాత్రలో మా అందరినీ సజీవులుగా నాయన నడిపింప చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈరోజు మాది కాదు అని మేము గుర్తెరిగి మీరు మాకు బహుమానంగా ఇచ్చారు అని గ్రహించి మీ చిత్తాన్ని బట్టి మీకు లోబడి జీవించుటకు మా అందరికీ తగిన జ్ఞానమును దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. కీర్తనల గ్రంథము 124వ అధ్యాయము 8వ వచనం ద్వారా లేఖనాల ద్వారా కీర్తనకారుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, మీ నామము వలననే మాకు సహాయం కలుగుతుంది నాయన. ఈరోజు ఈ లోకం వైపు చూసే వారిగా మేము ఉండొద్దు. ఈ లోక మనుషుల పేర్లు చెప్పుకొని సహాయం వస్తుందేమో అని ఎదురు చూసేవారిగా మేము ఉండొద్దు నాయన. మీ నామాన్ని ప్రకటిస్తూ, మీ నామాన్ని జపిస్తూ, తద్వారా మా జీవితంలో మేము సహాయం పొందుకుంటూ ఆశీర్వదింపబడిన బిడ్డల వలె ఉండుటకు కృప చూపించండి. ప్రతి ఒక్కరిని కూడా మీ వైపుకు ఈరోజు ఆకర్షించుకొనండి. సహాయము మీరే అనుగ్రహించండి ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయమునే లేవగానే ఈ ప్రార్థనతో వారి యొక్క రోజును ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ ఈ రోజును ప్రారంభించి అయ్యా ముందుకు సాగాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉండండి నాయన. అయ్యా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండమన్నట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దేనికి భయపడకుండా మీరు ఉన్నారు అనే విశ్వాసముతో కొనసాగుటకు సహాయము దయచేయండి. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటినీ కూడా దీవించండి. నూరంతలుగా ప్రతి ఒక్కరూ ఫలించుటకు సహాయము దయచేయండి నాయన. క్రొత్త కార్యములను కూడా ఆశీర్వదించండి. ఆగిపోయి ఉన్న కార్యములు కూడా మరలా పునరుద్ధరింప చేయండి తండ్రి. నాయన, ఈ రోజున ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము. మా వాహనాన్ని, మేము వెళుతున్న మార్గమును మీ చేతికి అప్పగిస్తున్నాము. క్షేమముగా మేమందరము ప్రయాణించుటకు సహాయము దయచేయండి. అయినా ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అపాయాలు మార్గము మధ్యలో మాకు సంభవించకుండా కృప దయచేయండి తండ్రి. సురక్షితముగా ప్రతి బిడ్డను వారి వారి గమ్యస్థానాలకు చేర్చండి ప్రభువా. అయినా ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారు. జ్ఞానం వారికి దయచేయండి. జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా ఎటువంటి భయం లేకుండా వాటిల్లో వారు పాల్గొనుటకు సహాయము దయచేయండి నాయన. అదే విధముగా రిపోర్ట్స్ను, డెలివరీస్ను, ఆపరేషన్స్ను, చెకప్స్ను అన్నిటినీ మీ చేతికి అప్పగిస్తుండగా వారికి కావలసిన రిపోర్ట్ వారికి దయచేయండి. ఆపరేషన్స్లో కూడా మీ సహాయము దయచేయండి ప్రభువా. నాయన, గృహముల యందు ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఏ దుష్టుడి కన్ను వారి పైన పడకుండా ఈ రోజంతా వారిని భద్రపరచండి ప్రభువా. తండ్రి, ప్రాముఖ్యంగా ఈ రోజున మీ యొక్క నామానికి అవమానము తెచ్చే ఏ పని మా ద్వారా జరిగింపబడకుండా మా మాటలు, మా ప్రవర్తన అన్ని విషయాల్లో మమ్మల్ని సరిచేయండి తండ్రి. అయా, సమాధానముతో, నెమ్మదితో, ప్రశాంతతతో మా అందరిని నింపండి తండ్రి. ఎవ్వరితో ఎటువంటి విభేదాలు, గొడవలు లేకుండా సహాయము దయచేయండి. అపవాది యొక్క ఉచ్చుల్లో పడకుండా, లోకమనే ఆకర్షణలో మేము పడకుండా
మీ వైపు చూస్తూ విశ్వాసముతో అడుగులు వేయుటకు, వాక్య జ్ఞానము కలిగి మా సమయాన్ని సద్వినియోగం చేసుకొనుటకు సహాయము దయచేయమని, అయా మీరు చూపిన కృపను బట్టి మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఈరోజు ఆశీర్వదించండి నాయనా. అయా మేము కూడా ఒక్కరికైనా మీ యొక్క మాటను ప్రకటించి సువార్తలో మేము పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.